ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన పెంచేలా కసరత్తు చేస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలు, సాగు మెలకువలు, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం, డ్రోన్ ఉపయోగం లాంటి అంశాల మీద రైతులకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు యూనివర్సిటీ అధికారులు. పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను రైతులకు అందించేందుకు జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్వీకేలపై ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేక రైతులకు ఫలాలు అందడం లేదని విమర్శలున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో రైతులకు సేవలు అందించలేకపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సర్కార్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తోంది. గతంలో అరకొర వసతులతో ఉన్న 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు పునరుద్ధరించి కొత్తగా 15 రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 50 ఎకరాల స్థలంలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. వీటన్నిటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది సర్కార్. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ 15 కొత్త వాటిని మేము మొన్న పాలక మండలిలో డిస్కస్ చేసినప్పుడు పాలక మండలి ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర కావటమే కాకుండా మేము ఏదైతే క్వాలిటీ విత్తనాన్ని కూడా సప్లై చేసే దాంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తుంది రైతాంగానికి. వాటిలో మేము భాగస్వామ్యమవి ఈ కార్యక్రమాలను మేము నేరుగా రైతులకు తీసుకుపోవటానికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూడా రైతులకు వాటి మీద అవగాహన పెంచి ఆయా ఫలితాలు రైతులకు అందే విధంగా కూడా ఈ రైతు విజ్ఞాన కేంద్రాలు కృషి చేస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక కేవీకేలను రైతు విజ్ఞాన కేంద్రాలుగా మార్చనుంది సర్కార్. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్వీకేలను ఏర్పాటు చేయనుంది. దీంతో 32 జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో 4 నుంచి 6 గురు శాస్త్రవేత్తలను నియమించనుంది. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వీటిలో ప్రయోగశాలలు జరగనున్నాయి. వీటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. ఇందులో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు అధికారులు. 15 జిల్లాలు ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 9 జిల్లాలో ఉన్న ఎక్కడైతే ఆ 40-50 ఎకరాల భూమి లేని ప్లేస్లలో కూడా రిక్వెస్ట్ చేసి ఎక్కడైనా గవర్నమెంట్ భూమి మంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లకు దగ్గర ఉంటే మంచిది. లేదు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందుబాటు లేకుంటే జిల్లాలో ఎక్కడైనా సరే ఒక సెంటర్ ప్లేస్లో కొంచెం మంచి రైతులకు అందరూ ఈజీగా వచ్చిపోయేటట్టుగా కొంచెం ఇరిగేషన్ ఉండి మంచి నేల సూటబుల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే ఒక 50 ఎకరాల ల్యాండ్ను కనుక అలాట్ చేస్తే మేము రైతులకు మరింత నేరుగా వాళ్లకు దగ్గర అవుతాం. రైతుల ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాలు పంచుకుంటాం. ప్లస్ రైతు యొక్క ఈ వ్యవసాయ విజ్ఞానంపై కానీ నాణ్యమైన విత్తనాన్ని కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. రైతు విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తే తమకు మరింత లాభం జరుగుతుందంటున్నారు అన్నదాతలు. పంటల సాగుపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.